కొండేపి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజీ లేకుండా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. కొండేపిలోని సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన మెగా రుణమేళాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా అభివృద్ధి విషయంలో వెనకంజ వేయటం లేదంటూ గుర్తు చేశారు. కొండేపి నియోజకవర్గంతో తమ కుటుంబానికి 40 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉంది అన్నారు. ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి మీరంతా సహాయ సహకారాలు అందించాలి అంటూ మహిళలను కోరిన మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ గురుపాటి రామయ్య చౌదరి గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, మన మండల వసంతనాయుడు గారికి, సీనియర్ నాయకులు ఎర్రమోతి శ్రీనివాసరావు గారికి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కవిత గారికి, ప్రశాంతి గారికి, ప్రసన్న గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ శాఖ డిఆర్డిఏ టీంకి, ఇక్కడికి విచ్చేసిన డ్వాక్రా సంఘం మహిళలకు, అలాగే పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. భారతదేశంలో గొప్ప చరిత్ర గల దేశం భారతదేశం. ఎందుకంటే ఎక్కడ స్త్రీని గౌరవింపబడుతుందో ఆ దేశం, ఆ రాజ్యం కూడా పైన దేవుళ్ళు అక్కడ ఉంటారని నమ్మకం. మన నాగరికత మనకు నేర్పించింది ఏంటంటే స్త్రీని గౌరవిస్తే మనకి మన తరతరాలకు ఆశీస్సులు ఉంటుందని ఒక గొప్ప నమ్మకం. ఈరోజు మీ అందరూ ఇక్కడ ఉండడానికి కారణం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు డ్వాక్రా సంఘాల రూపకల్పన చేసి ప్రతి మహిళ తన సొంతంగా ఆర్థికంగా నిలదొక్కోవాలి, కుటుంబాన్ని పోషించుకునే దగ్గర నుంచి తను ఈరోజు ఇండిపెండెంట్గా రావాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈ డ్వాక్రా సంఘాల రూపకల్పన చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఎంతో కష్టపడి ఈ పొదుపు సంఘాలతోటి అనేక వృత్తులు చేసుకుంటూ, ఇందాకే నేను మంత్రివర్యులు స్వామి గారు ఆ స్టాల్స్ అన్నీ చూస్తున్నప్పుడు మాకే చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రభుత్వం ఒక్క మన కొండేపి నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారు ఈ సంవత్సరం రోజుల్లోనే 100 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. మీరు ఆశీర్వదించబట్టే ఈరోజు రాష్ట్రంలో 164 సీట్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిందని కూడా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ప్రతి మహిళ ఆనందంగా ఉండాలని ఒక గొప్ప నినాదంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎంతో చిత్తశుద్ధితోటి. ఈరోజు గత ప్రభుత్వంలో మీరు చూశారు, మహిళల పట్ల ఎంత అసభ్యంగా మాట్లాడితే కనీసం ఆ పాలకులకు ఇంత కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని దాఖలు లేవు. ఈరోజు మహిళల పట్ల ఎవరన్నా అసభ్యంగా మాట్లాడాలన్నా కూడా భయం వేసే పరిస్థితి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకొచ్చారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ప్రభుత్వం మహిళా భద్రతకు, మహిళా ఒక్క ఔన్నత్యానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. అనేక సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు మన నియోజకవర్గం బాగా వెనకబడిన నియోజకవర్గం. రైతు వారి, అలాగే వ్యవసాయ కూలీలు, అలాగే పాడి పరిశ్రమ చేసుకునే నియోజకవర్గం కొండేపి నియోజకవర్గం. మనకి పరిశ్రమలు ఏమీ లేకపోయినా ప్రతి రైతు కష్టపడి వాళ్ళ యొక్క సొంతంగా ఈరోజు వ్యవసాయం చేసుకొని ఆ పిల్లలను చదివించుకున్న ఏకైక నియోజకవర్గం మన కొండేపి నియోజకవర్గం కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో ఈ డిఆర్డిఏ ద్వారా అనేక చిన్న చిన్న యూనిట్లు కానీ
అనేక స్కీమ్స్ తోటి ఇంతమంది మీరు డెవలప్ అవుతున్నారు. మీకు కూడా నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు మీరు ఆశీర్వదించాలి. ఎందుకంటే మీ బాగోగులు బాగుండాలంటే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎన్నికల్లో మనందరం కష్టపడ్డాం. నారీ బేరీ ప్రోగ్రాం మన ఇదే కళ్యాణ మండపంలో మన ప్రసన్న గారు కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.